కోట కోట అంటే బియ్యం అండి. రేషన్ 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 వ్యాన్లు పెట్టారు కదా జగన్ గారు, అప్పుడు అవి రద్దు చేసేసారు. కోట అంటాం. రేషన్ రేషన్ డీలర్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి. వావ్, ఇంకా లైవ్ చేస్తున్నారా? అవునండి, ఇగో ఎవరో ఒకరు వస్తుంటే అలా మాట్లాడతారు. 2 గంటలు ఉంటుందండి రోజు, 2 గంటలకి స్టార్ట్ చేస్తా. మేడం, ఇగో 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 ఉండండి ఒక్క నిమిషం. మీరు పిన్ చేసిన ఛానల్లో మెసేజ్ చేయండి, నేను సపోర్ట్ చేస్తా ఈ ఛానల్ నుంచి కూడా. ఓకేనా అండి? పిన్ చేసిన ఛానల్ హలో అమ్మ ఛానల్ నుంచి మెసేజ్ చేయండి మేడం గారు. నేను బయటికి వెళ్ళి వచ్చాక నేను దానికి కూడా చేస్తాను. అది నేనేనండి. 53 లైక్ నాదే. నక్క చూడు, నక్క అన్నది నన్ను. చూడు, నక్క అని తిట్టింది. ప్రేమ సాయంత్రం కసి తీర్చుకుంటుంది. నువ్వు కనపడట్లేదు, నక్క అన్నావు కదా నన్ను. చెల్లి అనలేదన్నాడు, కోపం ఇచ్చింది లక్ష్మీజానికి. చెప్తాను లక్ష్మీజానికి పని. వచ్చింది, వెళ్ళిపోయింది. అవును, నువ్వు వెళ్ళలేదా ఫ్రెండ్ భోజనాలంట, పుట్టినరోజంట? కామెంట్ చేయి ఒకసారి. నువ్వు కూడా వెళ్ళావా? సూపర్ అంటున్నారు శ్రీదేవి గారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మీరు రావడమే గ్రేట్ అసలు మా లైఫ్. నక్క అన్నది ఇప్పుడు సరిపుచ్చుకోవడానికి. అక్క 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 అన్నిసార్లు పెట్టింది. ఓకే, పోయిందిలే కోపం. ఛార్జింగ్ కూడా అయిపోయింది. అమ్మగారు సరే మరి ఛార్జింగ్ పెట్టుకో, సరేనా? వెళ్ళాము, బాగా తినేసి వచ్చేసాం. వెజిటేరియన్ కదా. హలో బామ్మ, బాగుంది పలకరింపు. హలో అమ్మ, నేనే పెట్టుకున్న పేరు. నేను అలాగే వెళ్తానమ్మా. ఇప్పుడు ఈ మధ్యన కొంచెం బద్ధకం ఎక్కువైపోయింది. హెచ్చు ఇలాగ అనగానే హాయ్ అని వచ్చేస్తుంది. హాయ్ అని పెట్టేస్తున్నాను. నాకు హాయ్ అంటే నచ్చదు ఏటో మరి. హలో అమ్మ అంటానే వెళ్ళిందండి. ఎవరు లైవ్కి వెళ్ళినా పలకరించినా అదే మన పలకరింపు. ఈ మధ్యన కొంచెం భయం లేకుండా హెచ్చు ఇలా కొట్టగానే హాయ్ అంటుంది. ఫోన్లే హాయ్ అని పెట్టేద్దామని పెట్టేస్తున్నాను. హలో అమ్మ, నేను పిలిచే అదే పిలుస్తా. ఎవరినైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా నాకు ఇష్టమైన పిలిపి. నేను పికిల్స్ తయారు చేసినప్పుడు కూడా అలాగే పిలిచేదాన్ని. హలో అమ్మ. ఏముంటాయండి? ఏముండవండి, నేనే ఉంటానండి. ఏముండవండి. అది సపోర్ట్ ఛానల్ అని పెట్టానండి. ఒక్క షార్ట్ వీడియో వైరల్ అయ్యి 12,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. చూడడం ఎందుకని దానితో కూడా పరిగెడుతున్నానండి. అంతే, ఏమీ లేదు. ఏముంటుందండి, మీకు అంత తెలిసినట్టు మాకు తెలియదండి. నిజంగా చెప్తున్నా, మీ ఛానల్ చాలా బాగుంది. హలో అమ్మ. HLLO అని అన్నారండి. HLLO 2 ఓలు వస్తాయి. హలో అమ్మ. సూపర్ కదా. అది నిజంగానండి. 12,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. నేను షార్ట్ వీడియో పెట్టేసరికి నాకు 600 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను సపోర్ట్ ఛానల్ కింద పెట్టుకున్నా. అది 12,000కి వెళ్ళింది. 3 సంవత్సరాల క్రితం పెట్టిన ధనాసి బుక్ ఇక్కడే ఉంది. అది 8,000లోనే ఉంది. ఒక్క 2 నెలల్లో 12,000 సబ్స్క్రైబర్స్ వచ్చారండి ఒక్క ఛానల్కి. దానికి వ్యూస్ ఎన్ని వచ్చినాయి తెలుసా అండి? 100 లక్షలు వచ్చేసినాయి. 100 లక్షలు వచ్చినాయి. కానీ నాది కాదు కాబట్టి మోనిటైజేషన్ చేయలేకపోయా. నా కంటెంట్ కాదు అది. 100 లక్షలు వచ్చిందండి. చాలా గ్రేట్ అసలు ఆ వీడియో. మా పాప పెట్టింది. అందుకు మళ్ళీ అది కూడా మనకు ఒక అదృష్టం అనుకొని దాన్ని కూడా అలా పట్టుకుని సాయంత్రం మాట లైవ్ చేస్తాను అనమాట. నిన్న మీ లైవ్ నుంచి వచ్చి దాంట్లోంచి లైవ్ చేశాను. ఇది మాత్రం ఫిక్స్ అండి, 2 గంటలకి చేస్తాను దీన్ని ఎప్పుడూని. దానికి ఇంకా టైం రావట్లేదు, ఏదో టైంలో పెడతా ఉంటాను అలాగా. అలా అనమాట అండి. దీన్ని దాటి వెళ్ళి అయ్యాల హ్యాపీ అనమాట 10,000 అయినప్పుడు. ఇది రావట్లేదు, ఇది ఇక్కడే ఉంది. మళ్ళీ ఏమేమి పిలవను బామ్మగారు అంటే కోపం వస్తుందా? నిజంగా ఎందుకు కోపం నాన్న? ఎవరు ఎలా పిలిచినా నేను పలుకుతాను, ఏం పర్లేదు, నీ ఇష్టం. అలా అమ్మ చూసి వచ్చారా? ఏముండవండి, ఏదో ఇష్టం. పాటలు ఇందులో పెట్టను, ఇందులో పెడతా పాటలు. బాగుందా? థ్యాంక్ యూ అండి. అమ్మలో స్వార్థం ఉండదు, త్యాగం ప్రేమ పెంచడమే ఆమెకు తెలుసు. అమ్మ ఓ స్వరం భరిస్తుంది, మనం భారం భరిస్తుంది. మనం